సో ఇప్పటి వరకు వాళ్ళంతా కూడా మేము శాంతియుతంగా నిరసన చేస్తూ ఉన్నాము. పోలీసులు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ లేదు. పోలీసులు డౌన్ అన్నట్టు కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. రోడ్డుపై దాదాపు గంట 2 గంటలు అవుతుంది. ఎక్కడ కూడా వాళ్ళు రైతులందరూ కూడా జరగట్లేదు. కనీసం అక్కడి నుంచి కదలటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తలేదు. సో ఒక్కసారిగా వాళ్ళు రోడ్డు మీద నుంచి లేవనటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. ఒకసారి చెత్త పుట్ట పోయొద్దు అని ఫోన్ చేయి చేస్తే ఇట్లా కడతాం, లేకపోతే ఇట్లా ధర్నా చేస్తాం. నెల రోజులు కానీ సరే మా పాద రోడ్డు మీద పడినా సరే మా ఊరికి రావద్దు. మరి మరి చెప్తున్నాము, మా పిల్లలు మా గొడ్డు కోడలు అన్ని పాడైపోతాయి. రావద్దంటే రావద్దు మా ఊరికి డంపింగ్ వాడు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాము ఎమ్మెల్యేకు. చెప్పనా మేము ఇంకో ఒప్పుకోము, ఎలాంటి డంపింగ్ యార్డ్ ఒప్పుకోము. మరో లగచర్లను తలపిస్తుంది సిద్ధాపూరు. డంపింగ్ యార్డు పెట్టుకుంటే మాత్రము పుట్టగతులు ఉండవు, నాయకులకు ఎవరికి పుట్టగతులు ఉండవు, సర్వనాశనం చేసేస్తాం. చూడండి, మరో రగచర్ల ఇలాగ జరిగిందో, కలెక్టర్లను ఆర్టీఓలను ఇలాగే దాడులు చేశారో ఆ రకమైన దాడులు మళ్ళీ సిద్ధాపూర్లో జరుగుతాయి. గమనించండి నాయకులారా, ఇంకోసారి ఈ జియో నెంబర్ 6 వాటివన్నీ విరమించుకోండి. మహేష్ బాబు దత్తత తీసుకున్నాడు కదా, మొత్తం అంతా తెలంగాణ వ్యాప్తంగా తెలిసింది. మహేష్ బాబు స్పందించాడా? ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంట్ లేదు, ఏం లేదు. మహేష్ బాబు రాలేదు, మహేష్ బాబు ఏం చెప్పలేదు ఇంతవరకు. కానీ స్పందించలేడు మహేష్ బాబు. ఇలాంటి నాయకులు, మహేష్ బాబు లాంటి వాళ్ళు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కానీ, పెద్ద దర్గా ఉంది, మనకు పక్కన దర్గా ఉంది, గురుకుల పాఠశాల ఉంది, జేపీ దర్గా గురుకుల పాఠశాల, చుట్టుముట్టు గ్రామాలు ఉన్నాయి. వయం తండ, పులిచాలకుంట, చింతగట్టు, చాలా తండాలు ఉన్నాయి. ఇలాంటి పరిశ్రమలను పాడి పంటలు వండే దాంట్లో ఇలాంటి చెత్త కుండి తెచ్చిస్తే ప్రజలు చాలా నష్టపోతారు. కాబట్టి ఇది తొలి ఆరంభమే, ఇంకా చాలా రాబోయే మంగళ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఇంతటితో సీఎం మేలుకుంటే సరిపోతుంది, లేదంటే ఉద్రిక్తం ఆగదు. ఇప్పుడు స్టార్టింగ్ అయింది, ఇంకా యువతలు చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు. ఇది పోలీసు వాళ్ళు పెట్టినరు, కానీ ఇంతవరకు కరెక్ట్ మా ఆకలింది మా గోసేంది వాళ్ళు చూడాలి కదా. అది చూసిన తర్వాత తెలిసేది సీఎం ఎక్కడో ఏందో ఆయనకు తెలియదు, మహేష్ బాబుకి తెలియదు. వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళకి డబ్బులు వాళ్ళకి వస్తాయి. ప్రజాపాలన, ఇది ప్రజాపాలన కదా. కుంప తెచ్చి మీద వేసే చెత్త కుంప అక్కడ ఎక్కడో జరిగేది ఇక్కడ ఇచ్చేస్తే జన నష్టం అవుతుంది. పాడి ఆవులు పాలిచ్చే చిన్నపిల్లలు కాల్మిల్ పాఠశాల. ఇప్పుడు దేవాలయం బడి అనేది గుడి బడికి అందరికి సంబంధం. అలాంటి ప్రాంతంలో ఈ చెత్త కుప్ప తెచ్చేస్తే ప్రజలకు నష్టం వస్తుంది. కాబట్టి ఇలాంటిది మానుకోవాలి. జీవో రద్దు చేసే వరకు ఆగదు పోరాటం. జై తెలంగాణ. జీవో రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదంటూ కూడా రైతులు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో చాలా మంది రైతులంతా కూడా మేము ఇక్కడనే బయట ఇస్తాము, ఇక్కడనే కూర్చుంటాము, ఎక్కడ కూడా మేము తగ్గేది మా ధర్నా అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. బట్ ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు మహిళా కానిస్టేబుల్ కావచ్చు, ఉన్నటువంటి మహిళా రైతులంతా కూడా వాళ్ళు చేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. వాళ్ళతో కూడా మాట్లాడుతూ రావద్దు కత్రాకుండి రావద్దు, సిద్ధాపూర్ రావద్దు కత్రాకుండి రావద్దు కత్రాకుండి రావద్దు. రాస్తే మేము చచ్చిపోతే మా ఊరి మీద నువ్వు వండి ఏం చేస్తావు? మేము సాగొట్టు, అంత మందికి సాగొట్టు. సచ్చినాక నువ్వు మా తాడిక రాజకీయం చేయి, అన్ని మంచి వండు. మేము సాగడానికి వచ్చినాము, ఊరు మొత్తం సాగొట్టు. ఇంత మందిని సాగొడితే మేము ఈ ఇంకోసారి గెలిపిద్దాం సార్. చెత్తగుండి వద్దు, ఇంకోసారి గెలిపిద్దాం, ఇంకోసారి హెల్ప్ చేస్తాం, ఇంకోసారి వస్తాము హెల్ప్ చేస్తాం, ఇంకోసారి సీఎం చేస్తాం. ఇంకోటి చెత్తగుండి వద్దు, మేము సస్తాము, మేము బతుకాము. చెత్తగుండి వద్దు సార్, మేము దండం పెడతా, నీ కాలు పోతా. చెత్తగుండి వద్దు, మేము చచ్చిపోతాం, మేము సస్తాం. ఇంకోసారి హెల్ప్ చేస్తాం, ఇంకోసారి వాడు పెడతాం, ఇంకోసారి పెడతాం. వద్దు సార్, వద్దు, ఇంకోటి గెలిపిద్దాం. ధైర్యము, మేము ఎత్తులం, మేము పెడతాము. ఎన్ని ఎకరాలు తల్లి? ఎకరా లేదు, కొడుకులు లేరు. కూలి చేసి బతుకుతున్నాము, కూలి చేసి ఇక్కడ ఆడుకొని తింటున్నాము సారు. మేము సాగొడుతున్నారు మీరు.